खुदावन प्रवेश मेस्सैया को बोलिए जिंदा खुदावन प्रवेश मेस्सैया को పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునకు చాలు చిన్న పాట పాడుకుందాం. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదవు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మంచిది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం వాక్యం సెలవిచ్చింది. దేవుడేమో కలిసి ఉండాలని దేవుడు చెప్తాడు, సైతాన్ ఏం చెప్తాడు? విడిపోవాలని సైతాన్ చెప్తాడు. కలిసి మనం కార్యాలు చేస్తే దేవుడికి మహిమ కలుగుద్ది, విడగొడితే కార్యాలు మహిమకరంగా జరగవని వాడి ఉద్దేశం. అందుకని ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఇంకో మాట చెప్తాను. కయ్యేను ఏబేలు గర్భంలోంచి వచ్చారు, కానీ కయ్యేలు ఏబేలుని చంపేశాడు. అవునా కదా? అలాగే యేసు ప్రభు మరియ గర్భంలోంచి వచ్చారు. బాప్తిస్ముడైన యోహాను ఎలిజబెత్ గర్భంలోంచి వచ్చాడు. అవునా? ఇద్దరు వేరు గర్భాలైనప్పటికీ ఒక సంకల్పంలో పనిచేశారు. అలా మనం కూడా లోకరీత్యా వేరు గర్భాల్లోంచి రావచ్చు, కానీ ఒక సంకల్పంలో పనిచేయాలి. అప్పుడు దేవుడికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. వాళ్ళిద్దరూ ఒక సంకల్పంలో పనిచేసి లోకాన్ని రక్షించారు వాళ్ళు. అలా మనం కూడా ఒక సంకల్పంలో పనిచేసి మన గ్రామాలకి, మన బంధువులకి, మన చుట్టుపక్కల గ్రామాలకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం దీవెనకరంగా మనం ఉండాలి. దేవునికి మన జీవితాలు ఉపయోగపడాలి. అది మనకి ఎంతైనా ఆశీర్వాదం. ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తల పునాది మీద కట్టబడి ఉన్నారన్నాడు. 2వ మాట, ఆయనలో మీరు చక్కగా అమర్చబడి, అంటే సంఘంలో ఏం చేయాలి? అమర్చబడాలి. చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మటుకు వృద్ధి పొందుతున్నది అన్నాడు. అంటే ప్రతి వ్యక్తి సంఘంలో అమర్చబడి కష్టపడి పనిచేస్తే సంఘం వృద్ధి చెందుద్ది. అర్థమైందా? ఆయనలో మీరు కూడా చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మటుకు వృద్ధి పొందుతున్నది. వృద్ధి అంటే సంఘం వృద్ధి చెందుద్ది. 2వ మాట, ఇప్పుడు సంఘం మన ద్వారా ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు అన్నాడు. ఆయనలో మీరు కూడా అంటే సంఘంలో మనం కూడా దేవునికి నివాస స్థలం ఉండటానికి కట్టబడతాం. అంటే వ్యక్తిగతంగా కట్టబడతాం. అది వ్యక్తిగత ఆశీర్వాదము. మన ద్వారా సంఘం వృద్ధి చెందుతుంటే, ఆ సంఘంలో మనం ఉంటే మనం వృద్ధి చెందుతాం. వ్యక్తిగతంగా వ్యక్తి కట్టబడతాడు. ప్రతి వ్యక్తి ఆత్మీయంగా కట్టబడతాడు. ఎప్పుడైతే ఆత్మలో వృద్ధి చెందుతున్నామో సంఘంలో, ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటాం. అన్ని విషయాలంటే ఏంటి? 1 ఆరోగ్య విషయంలో, 2 ఆర్థిక విషయంలో, 3 ఇంకా లోకరీత్యా ఏ విషయమైనా సరే అన్ని విషయాల్లో, ఆయుష్ విషయంలో వర్ధిల్లుతూ వస్తాం. అది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు
సౌఖ్యంగా ఉండగలుగుతాం. నా మాటలు వినాలి. ఎలా ఉండగలుగుతాం? అది అంచేతన ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే సంఘం వర్ధిల్లేట్టుగా చూసుకోవాలి. సంఘం వర్ధిల్లుతూ ఉంటే మనం వృద్ధి చెందుతూ ఉంటాం. మనం అభివృద్ధిలోకి వస్తూ ఉంటే అన్ని విషయాలు వర్ధిల్లుతాం. అది అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈరోజు మందిరంలో మీరు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. మీటింగ్ విషయంలో, సువార్త దండయాత్ర విషయంలో, ప్రేమ విందు విషయంలో, అన్ని విషయాల్లో గొప్ప కార్యం చేశారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దండయాత్రలు ఎంతో కష్టపడి తిరిగారు నీ బిడ్డలు. అందరినీ ఆశీర్వదించండి. ఇప్పుడు ప్రేమ విందులో కూడా ఎంతో అందరూ మిగుల ఓర్పు కలిగి, మిగుల సహనము కలిగి ఈ కార్యాన్ని జరిగించారు కనుక నీ బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రేమ విందు కూడా ఎంతో ఘనంగా జరిగించారు. అందును బట్టి కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డలను బహుగా దీవించి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు ఇచ్చి నీ బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి ఆరోగ్యం ఐశ్వర్యాలతో సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులుగా నీ బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప కుడుమున మన అందరికీ నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. రేపు మళ్ళీ యుద్ధానికి పెందరగడే బయలుదేరు. ఎక్కడికి? ఆ విషయాలు అందరూ గుర్తు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. సరే 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 సరే.